క్రితం 2 సార్లతో పోలిస్తే ఈసారి కాషాయ దళం దక్షిణాదిపై ప్రత్యేక గురి పెట్టింది. ఈ ఏడాది మొదలు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పలుసార్లు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దక్షిణాన చెప్పుకోదగ్గ లోక్సభ సీట్లను సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. మొత్తంగా ఎన్డీఏ కూటమి 400కు పైగా, బీజేపీ సొంతంగా 370 సీట్లను సాధించాలనే సంకల్పంతో ఉంది. అందులో భాగంగా మిషన్ సౌత్పై స్పెషల్ ఫోకస్ చేసిన కమలదళం దక్షిణాది నుంచి 83 సీట్లు సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. దక్షిణాదిన మొత్తం 128 లోక్సభ సీట్లు ఉండగా ప్రస్తుతం బీజేపీకి 30 సీట్లున్నాయి. దీన్ని ఏకంగా 3 రెట్ల వరకు పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ముఖ్యంగా తమిళనాడులో డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని ఆశలు పెట్టుకుంది. అలాగే తెలంగాణ నుంచి కూడా 10 స్థానాల్లో పాగా వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటకలో క్లీన్ స్వీప్ చేయాలని, కేరళలో ఖాతా తెరవాలని పట్టుదలతో ఉంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 25 గెలుచుకున్న బీజేపీకి ఆ రాష్ట్రంలో అత్యధికంగా 51% ఓట్లు వచ్చాయి. తెలంగాణలోని 17 సీట్లలో పోటీ చేసిన బీజేపీ 19.45% ఓట్లతో 4 సీట్లను గెలుచుకుంది. కేరళలో 12.93%, తమిళనాడులో 3.6%, ఆంధ్రప్రదేశ్లో 0.9% ఓట్లను కైవసం చేసుకున్న బీజేపీకి ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. అయితే ఈసారి తమిళనాడుపై బీజేపీ భారీ అంచనాలే పెట్టుకుంది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇటు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, ప్రముఖ నటి రాధిక తదితరులు పోటీలో ఉన్నారు. అన్నామలై పార్టీ పగ్గాలు అందుకున్న తర్వాత ద్రవిడ రాజ్యంలో కమలం వికసిస్తోంది. అయినా ఇప్పటికే 3 దఫాలుగా పాదయాత్ర చేపట్టారు. ఎక్కడికెళ్లినా అన్నామలైకి తమిళులు బ్రహ్మరథం పట్టారు. ఇటు మోడీ సైతం తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తమిళ భాషను నేర్చుకొని ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తానని సైతం ప్రకటించారు. ఆ మధ్య ఢిల్లీలో జరిగిన పొంగల్ వేడుకల్లో కూడా పాల్గొన్నారు. ఇలా తమిళనాడులో ఎలాగైనా వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని కమలదళం తీవ్రంగా శ్రమిస్తోంది. కేరళలో ఈసారి ఎలాగైనా ఖాతా తెరవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. పాలక్కడ్, త్రిశూర్, తిరువనంతపురం, పతనంతిట్ట, కాసర్గోడ్ లోక్సభ స్థానాలపై కమలదళం ఆశలు పెట్టుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. పాలక్కడ్లో బీజేపీ 2020 మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో సత్తా చాటుకుంది. మొత్తం 52 మున్సిపల్ కౌన్సిల్ స్థానాల్లో 28 గెలుచుకొని స్థానిక పాలనాధికారాన్ని కైవసం చేసుకుంది. పాలక్కడ్ ప్రాంతంలోని వలస కార్మికులు, తమిళ బ్రాహ్మణులు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే కాసర్గోడ్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఎంఎల్ అశ్విని బరిలోకి ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మంజేశ్వర్లో ముస్లిం లీగ్ పార్టీ అభ్యర్థి గెలవగా రెండో స్థానంలో అశ్విని నిలిచారు. గత ఎన్నికల్లో సాధించిన ఓట్ బ్యాంకు ఈసారి ఆమె విజయానికి దోహదం చేస్తుందనే అంచనాతో కమలదళం ఉంది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కేరళలోని తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్నారు. 2009 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్తో ఆయన తలపడనున్నారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం రాజీవ్ చంద్రశేఖర్కు సానుకూల అంశం. ఈ స్థానంలో గత 2 ఎన్నికల్లో బీజేపీ ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరగడం మరో ప్లస్ పాయింట్. త్రిశూర్ నుంచి 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన నటుడు సురేష్ గోపికి ఈసారి కూడా బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ దఫా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అభ్యర్థిని మార్చేసింది. సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ టిఎన్ ప్రతాపన్ను కాదని మురళీధరన్ను బరిలోకి దించింది. ఈయన మాజీ సీఎం
కరుణాకరన్ కుమారుడు. 2021లో జరిగిన త్రిశూర్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నటుడు సురేష్ గోపి పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఇక పతనంతిట్ట లోక్సభ నియోజకవర్గం కూడా బీజేపీకి అనుకూలంగా ఉంది. ఈ నియోజకవర్గంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం ఉంది. ఇక్కడే భారత ప్రధాని మోడీ దర్శనం చేసుకొని ప్రచారాన్ని ప్రారంభించారు. ఈసారి ఇక్కడి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీని బీజేపీ బరిలోకి దింపింది. 2019లో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై వచ్చిన అభ్యంతరాలను వ్యతిరేకిస్తూ బీజేపీ హిందూ ఓటర్లకు బాగా చేరువయ్యింది. ఇక కర్ణాటకలో అయితే ప్రస్తుత కాంగ్రెస్కు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్న వేళ ఆ రాష్ట్రంలో మొత్తం స్థానాలు కైవసం చేసుకునే దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇక తెలంగాణలో సైతం 10 స్థానాల్లో పాగా వేయాలనే సంకల్పంతో ఉంది. ఇలా దక్షిణాదిన మొత్తం 83 స్థానాలను టార్గెట్ పెట్టుకుంది.